అందరికీ నమస్కారం. ఈ మధ్యన మనం వినాయక నవరాత్రులు జరుపుకున్నాం. ఎంతో కోలాహలంగా మొత్తం దేశం మొత్తం మీద ఆ పండుగ జరుపుకున్నాం. తర్వాత ప్రస్తుతం దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాం. చక్కగా అందరూ బిజీగా ఉన్నారు అమ్మవారి పూజలు కార్యక్రమాలతో. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మాట్లాడాలనిపించింది. ఈ మధ్యన పేపర్లలోని సోషల్ మీడియాలోని ఒక వార్త చాలా వరకు మనందరి దృష్టికి వచ్చింది. అదేంటంటే అమెరికాలో ఉన్న డాలస్ ప్రాంతంలో వినాయక నవరాత్రులు చాలా వైభవపేతంగా చేసుకున్నారు. ఆ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా జరిగింది. అంతవరకు మనందరం కూడా ఆనందించాల్సిన విషయమే. ఎందుకంటే మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మన పండగలు, మన సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తూ ఉండడం అనేది ఎంతైనా గొప్ప విషయమే. అయితే ఇక్కడ జరిగిన ఒక చిన్న అపశృతి ఏంటంటే, వాళ్ళు చక్కగా నవరాత్రులు జరుపుకున్న తర్వాత వినాయకుడి నవరాత్రుల తర్వాత నిమజ్జన కార్యక్రమం అనేది కూడా వినాయక చవితి కార్యక్రమాల్లో చివరి అంకం. ఆ నిమజ్జన కార్యక్రమాన్ని చాలా కోలాహలంగా మేళతాళాలతో, డప్పులతో చాలా హడావిడి చేశారు. అది అక్కడున్న స్థానికులకి చాలా ఇబ్బంది కలిగించింది. దాని మీద వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మన పండగల్ని, మన పెళ్ళిళ్ళు కావచ్చు, పండగలు కావచ్చు, ఇతర ఉత్సవాలు కావచ్చు, ఎక్కడున్నా జరుపుకోవడం అనేది చాలా మంచి విషయమే. కానీ మనం ఎక్కడున్నామో ఆ ప్రాంత పద్ధతులు ఏంటి, వాళ్ళ తాలూకా పద్ధతులని పాటించడం అనేది చాలా అవసరం. మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. అదే అక్కడ కొంతవరకు జరిగింది. దానివల్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడ్డారు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి వినాయక నవరాత్రులు జరుపుకోవడం మంచిదే, నిమజ్జన కార్యక్రమం కూడా తప్పనిసరిగా చేయాలి. కానీ చేసేది మనం అక్కడ పద్ధతులకు అనుగుణంగా చేసుకుని ఉంటే ఈరోజు దాని గురించి ఇంత డిబేట్ జరిగి ఉండేది కాదు అన్నది నా ఉద్దేశం. ఉంటాను.